ఎవరండి మీరు? మీ ఎస్ఐ గారి కోసం వచ్చామండి. మేడం ఇంకా రాలేదండి. ఆవిడ రాకముందే మేము ఇక్కడ ఉండాలని వచ్చామమ్మా. అసలు ఎవరు మీరు? ఎస్ఐ సూర్యకాంతం గారి ఫ్యామిలీ. మీ ఎస్ఐ గారు ఈయనకి భార్య అవుతారండి, ఈయనకేమో కోళ్ళు అవుతారండి, వీళ్ళకేమో ఎనిమి. అదే ఆడపడుచులు అనమాట. అవునా, రండి లోపల కూర్చుందరు గాని. లేదమ్మా, ఎస్ఐగా ఛార్జ్ తీసుకోబోతున్న నా కోడలికి విషెస్ చెప్పాలని వచ్చాం. ఇక్కడే వెయిట్ చేస్తాం. ఏ రామకృష్ణ, దండ రెడీ చేసుకో, మేడం గారు వచ్చేస్తున్నారు. ఎక్కడా? ఇంకా రాలేదుగా. ఆ వైబ్రేషన్ ఎక్కడ తెలుస్తుందండి? ఎస్ఐ సూర్యకాంతం. మావయ్య ఆశీర్వదించండి. లేమ్మ సూర్య, సూర్యకాంతం, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఆల్ ది బెస్ట్ అమ్మా. విష్ యూ ఆల్ ది బెస్ట్ రౌడీ బేబీ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సూర్య. థ్యాంక్ యూ. ఎస్ఐ సూర్యకాంతం జిందాబాద్, ఎస్ఐ సూర్యకాంతం జిందాబాద్. ఏ పులి, ఏంటిది? ఈ టపాసులు కాల్చడాలేంటి? ఈ జిందాబాద్లేంటి? అంటే మీరు ఎస్ఐ అయిపోయారు కదా మేడం, ఆనందం, సెలబ్రేషన్స్. సెలబ్రేషన్స్ చేయడానికి ఇదేం ఫంక్షన్ హాల్ కాదు, పోలీస్ స్టేషన్. ఇలాంటివి ఇక్కడ రిపీట్ చేస్తే తీసుకువెళ్లి సెల్లో వేయిస్తాం. ఏంటి డైలాగ్ మారింది? ఇప్పటిదాకా బోల్ట్ బిగించేస్తాననేదానివి, అప్పుడంటే మెకానిక్ రా, ఇప్పుడు ఎస్ఐ అయ్యింది కదా. ఆల్ ది బెస్ట్ సూర్య. థ్యాంక్స్ వదినా. వెల్కమ్ మేడం, మై నేమ్ ఇస్ సుబ్బలక్ష్మి.
పాపారాయుడు మేడం. కుమార్ మేడం. శుభలక్ష్మి, ఎస్ మేడం. మా వాళ్ళకి అమ్మా, మాకు మర్యాదలు కాదు, ముందు నువ్వు వెళ్ళి రిపోర్ట్ చేయి. అలాగే మావయ్య. సిఐ గారు లోపలే ఉన్నారు మేడం. ఉమ్. మీరు కూడా లోపలికి రండి సార్. డోంట్ వరీ సార్, మన సర్కిల్లోనే కదా జరిగింది. నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను కదా. మీ స్టేషన్ కి ఎవరో కొత్త ఎస్ఐ వచ్చారంట. ఆ లేడీ. మే కమిన్ సార్. కమిన్. ఎవరైనా నా ఆర్డర్ ఫాలో అవ్వాల్సిందేగా. ఆ. ఓకే ఓకే, అలాగే నేను మళ్ళీ చేస్తాను. సూర్యకాంత్ రిపోర్టింగ్ సార్. దిస్ ఇస్ మై జాయినింగ్ లెటర్. సూర్యకాంతం. విన్నాను, నువ్వు మోటార్ సైకిల్ మెకానిక్ గా పనిచేసావంటగా. కుటుంబం కోసం సార్. అన్నట్టు నువ్వు ఒక పెద్దింటి కోడలు బట్టిగా. అవును సార్. మరి అంత పెద్దింటి కోడలు అయ్యుండి ఈ ఉద్యోగం దేనికి? ఈ ఉద్యోగం నాకు అవసరం కాదు సార్, ఇష్టం. కానీ పోలీస్ ఉద్యోగం అంటే చాలా కష్టం. చిన్నప్పటి నుంచి నాకు పాకెట్ మనీ ఉండేది కాదు సార్, కష్టాలే ఉండేవి. నాకు అలవాటే. ఐ డోంట్ కేర్. అన్నట్టు నీ కోపం ఎక్కువ అంట కదా. ఎవరి మీద పడితే వాళ్ళ మీదకి గొడవకి వెళ్తావంటగా, కొట్లాడతావంటగా, అన్నీ చేస్తావంటగా. గొడవలు పట్టడం ఇష్టం కాదు సార్, తప్పు చేసిన వాళ్ళ తుప్పు రేకొట్టడం అలవాటు సార్. నో 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 నో, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఇప్పటి వరకు నువ్వు ఒక కామన్ సిటిజన్, బట్ నౌ యు ఆర్ రెస్పాన్సిబుల్ పోలీస్ ఆఫీసర్. ఆవేశం తగ్గించుకోవాలి, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. క్యాచ్ మై పాయింట్? సో ఓ ఎస్ఐగా నిర్ణయాలు తీసుకోవడం కంటే నీ సుపీరియర్ గా నా ఆర్డర్స్ ఫాలో చేయడమే నీ డ్యూటీ. చూడు, ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. చట్టం అందరికీ సమానమే అనే ట్యాగ్ ఒకటి ఉంది. అది అలా ఉంది. ఎవరి దగ్గర ఎలా నడుచుకోవాలో ఓ సెక్షన్ ఉంటుంది. అది పర్ఫెక్ట్ గా ఫాలో చేసావు అనుకో, 10 కాలాల పాటు హ్యాపీగా బతికేయచ్చు. నేను ఎస్ఐనని 10 కాలాల పాటు చెప్పుకోవడానికి రాలేదు సార్. నాకు మంచిగా మాట్లాడటం రాదు, స్ట్రైట్ గా మాట్లాడటమే వచ్చు. నేను చెప్పింది నీకు సరిగ్గా అర్థం కాలేదనుకుంటా. అర్థమయ్యింది సార్. ఒక పిక్ పాకెటర్ ని పట్టుకుంటే లోపలేసి మన ప్రతాపం చూపించొచ్చు. అదే ఓ బడా బాబుని పట్టుకుంటే ఆలోచించాలి, మీ పర్మిషన్ అడగాలి. అంతే కదా సార్? ఎగ్జాక్ట్లీ. నాకు తెలుసు నువ్వు చాలా తెలివైన దానివని. కానీ నేను మొండిదాన్ని సార్. నేను చిన్న పెద్ద అని తేడా చూడను సార్. తప్పు చేస్తే ఎవరైనా సరే లోపలేసి తోమేయడమే. సార్, నాకంటూ ఏ బాధ్యత లేనప్పుడు నేను ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు సార్. అలాంటిది ఇంత పెద్ద బాధ్యతని పెట్టుకొని ఎలా కాంప్రమైజ్ అవుతాను సార్? నా సుపీరియర్ గా మీకు రెస్పెక్ట్ ఇస్తూ సెల్యూట్ కొడతాను సార్. నా నుంచి అంతవరకే ఎక్స్పెక్ట్ చేయండి సార్. ఈవిడ పులిహార బ్యాచ్ అనుకున్నావు, కాదురా పవర్ఫుల్ బ్యాచే. మరే మాటలతోనే సిఐ గారి మీద లాఠీ చార్జ్ చేసేసింది.
ఇక కదిలించుకుంటే ఎన్కౌంటరే. అవునరా. ఏంటే పూర్ణి, చేతులు వణుకుతున్నాయి? చేతులు కాదక్క, బాడీలో ఉన్న ప్రతి పార్ట్ షివర్ అవుతుంది. ఏమైంది సడన్ గా? చలి జ్వరం ఏమైనా వచ్చిందా? ఒకసారి అటు చూడు, నీకు కూడా వస్తుంది. మనం ఉన్న ప్లేస్ ఏంటి? ఇప్పుడు ఆ ఫ్లాష్ బ్యాక్ లో గుర్తు చేయడం అవసరమా? గుర్తు చేయడం కాదక్క, నాకెందుకో భయంగా ఉంది. ఇప్పటి వరకు అది ఆర్డినరీ సూర్యకాంతం, ఇప్పుడు ఎస్ఐ సూర్యకాంతమే కూర్చుంది. దానికి భయపడటానికి మనమేం చేశామే? ఏం చేయలేదని మన సూర్య విషయంలో చేసిన ఎదో పనులన్నీ ఒక పుస్తకంగా రాస్తే 200 పేజీల పుస్తకం పూర్తవుతుంది. ఉసై, ఆ సూర్యకాంతం ఎంత పెద్ద ఎస్ఐ అయినా మనకి మరదలేమే. ఎప్పటికైనా మనల్ని ఎక్కువగా ప్రేమించేది సూర్యకాంతమేని. దాని వీక్నెస్ మనమేనని ఎన్నోసార్లు అనుకున్నాం కదా. ఇంకా ఎందుకే టెన్షన్ పడతావు? నువ్వు చెప్తుంటే ధైర్యంగానే ఉంది, కానీ ఇదిగో ఈ వాతావరణం చూస్తుంటే దడగా ఉంది. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదామే. పూర్ణి, అదొచ్చి దాని చైర్లో కూర్చొని హాయ్ చెప్పిన తర్వాత వెళ్ళిపోదాం. అప్పటిదాకా కాస్త ఓపిక పట్టవే. మేడం, జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చేసారా? అమ్మా, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక మీదట ఒక లెక్క. సిన్సియర్ ఆఫీసర్లా ఉండి ఈ మావయ్య పేరు నిలబెట్టాలి. రౌడీ బేబీ, నిన్ను ఎస్ఐన్ చేయడానికి నేను పడ్డ శ్రమ వృధా కాకూడదు. కష్టపడింది ఆవిడైతే క్రెడిట్ మీ అకౌంట్లో వేసుకుంటున్నారేంటండి? వదినలు, ఏంటలా ఉన్నారు? ఎలా ఉన్నావు? బానే ఉన్నాం. ఇప్పుడే ఎస్ఐగా ఛార్జ్ తీసుకున్నాను. నన్ను ఆశీర్వదించండి వదినా. ఏమని ఆశీర్వదించమంటావే? లాఠీలతో మమ్మల్ని బాధమనా? ఏంటమ్మా ఆశీర్వదించమంటే ఒకరి మొక్కలు ఒకరు అలా చూసుకుంటున్నారు? ఏమని ఆశీర్వదించాలో తెలియక. సూర్య, ఆల్ ది బెస్ట్. లే. మేడం, ఇవన్నీ ఈ స్టేషన్ లో పెండింగ్ లో ఉన్న కేసు తాలూకు ఫైల్స్ మేడం. ఒక్క నిమిషం అమ్మా. ఏంటి మావయ్య ఇది? నేను ఇప్పుడు నీకు మావయ్యని కాదమ్మా, ఒక కామన్ మెన్ గా నేను ఇస్తున్న కంప్లైంట్ అది. కంప్లైంటా? దేనికి? అదే, ఎవరడిగినా చెప్పకుండా ఇందాకటి నుంచి ఊరిస్తున్నాడు. మమ్మల్ని టెన్షన్ పెడుతున్నాడు. మీకు టెన్షన్ దేనికండి? ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి.
ఇంతకీ ఆ లెటర్లో ఏముందో చూడు రౌడీ బేబీ. అదే ఏముంది మేడం? ఏంటి మావయ్య ఇది? మావయ్యను కాదు, ఇండస్ట్రియలిస్ట్ ధనంజయరావు. అదే ఏంటని అడుగుతున్నాను. చదువుకున్నావు కదమ్మా, అర్థమవుతుందిగా. ఈ సస్పెన్స్ ఏంటి నాన్న? అసలు ఏముంది అందులో? మీ ఇంట్లో ఏవో నగలు పోయాయంట కదా. చెప్పాను కదక్కా. నువ్వు మోస్తావా? ఆ నగలు తీసిన వాళ్ళెవరో కనిపెట్టమని కంప్లైంట్ ఇచ్చారు. ఆ నగల విషయం ఎప్పుడు అయిపోయింది కదా నాన్న. కానీ నగలు రికవరీ కాలేదు కదరా. చూడండి ఎస్ఐ గారు, మీకు ఎన్ని పెండింగ్ కేసులున్నా అవన్నీ పక్కన పెట్టి మీరు ఛార్జ్ తీసుకోగానే వచ్చిన ఫస్ట్ కంప్లైంట్ కాబట్టి దీని మీద దృష్టి పెడతారని ఆశిస్తున్నాను. తొందరగా ఆ దొంగను పట్టుకుంటే నాకు నా కుటుంబానికి గొప్ప ఫేవర్ చేసిన వాళ్ళు అవుతారు. ఏమంటారు? తప్పకుండా యాక్షన్ తీసుకుంటాను. వస్తానమ్మా. తుఫానికి కొట్టుకుపోయిన దరిద్రం ఈదుడుగాలికి ఎదురొచ్చి కౌగిలించుకుందని ఎప్పుడో అయిపోయిన నగలు గొడవ ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు. ఆ నగలు తీసిన వాళ్ళెవరో కనిపెట్టమని కంప్లైంట్ ఇచ్చారు. మీరు ఛార్జ్ తీసుకోగానే వచ్చిన ఫస్ట్ కంప్లైంట్ కాబట్టి దీని మీద దృష్టి పెడతారని ఆశిస్తున్నాను. అక్క అక్క ఏంటి? ఇదిగో. ఏంటవి? అక్షయ తృతీకని మన నాన్న కొన్న నగలు నువ్వు మాయం చేసి సూర్య మీదకి తోసేసిన నగలు. ఇదిగో. ఏంటి నేను మాయం చేశానంటున్నావు? ఇందులో నీ పాత్ర ఏమీ లేదా? అంటే కోఆపరేషన్ నాదున్నా ఆపరేషన్ మొత్తం నీదే కదా. అంటే నగలు పోయాయని నాన్న కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి పోలీసులు ఎంక్వైరీకి వస్తే నేను దొరికినా పర్వాలేదు కానీ నువ్వు దొరకకూడదని ఈ నగలు నాకు ఇచ్చేస్తున్నావు, అంతే కదా? అలా కాదక్కా. మరి ఇప్పటి వరకు నీ బీరువాలో దాచిపెట్టుకున్న నగలు ఇప్పుడు తెచ్చి ఎందుకు ఇస్తున్నావే? అంటే బేసిక్ గా నేను తింగరదాన్ని కదక్కా. పైగా పోలీసులు చూస్తే వణుకు దడ. ఆ వణుకులో నేను స్లిప్ అయిపోయి దడతో బయటపడిపోతే ఇబ్బంది కదా. నువ్వంటే తెలివైన దానివి. సిచ్యువేషన్ ని బట్టి సీన్ ని ఎలాగైనా రివర్స్ చేయగలవు. తింగరదానివి అని నిన్నంటున్నాను కానీ అసలైన తింగరదాన్ని నేనే కాబట్టి చెల్లెళ్ళు చెల్లెళ్ళు అని మిమ్మల్ని నమ్మి మీతో కలిసి ఇలాంటి పనులు చేస్తుంటాను. మనం నగలు కొట్టేసిన విషయం నాన్నకు నిజంగానే తెలియదంటావా? నాన్నేమన్నా తెలివి తక్కువడా? తెలిసే ఉంటుంది.
మరి తెలిస్తే మనల్ని స్ట్రైట్ గా అడగకుండా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం దేనికి? తన నోటితో తన కూతుళ్ళు దొంగలు అనడం ఇష్టం లేక కోడలతో పట్టించాలని చూస్తున్నాడు. అయినా నేను భయపడ్ను. నాన్న కంప్లైంట్ ఇచ్చేంత మాత్రాన మనమే దొంగలు అని చెప్పడానికి ఆధారాలు ఎక్కడున్నాయి? సూర్యకిది మొదటి కేసు. ఈ కేసులో సక్సెస్ అవుతుందంటావా? అవ్వదే. దాని మొదటి కేసే ఓడిపోవాలని దాని నుదుటి మీద రాసుంది కాబట్టి ఫస్ట్ కేసే ఇదైంది. ఒకవేళ సక్సెస్ అయితే? నేను చెంచల్గూడ, నువ్వు చెర్లపల్లి. అక్కడే ఉంది జైలు. అక్క, లేకపోతే ఏంటి? ఆ సూర్య సక్సెస్ అవ్వకూడదు అని కోరుకోవాల్సింది పోయి సక్సెస్ అయితే అంటావ్? ఆ సూర్యకాంతానికి ఇది నిజంగా అగ్ని పరీక్షనే. దాని వీక్నెస్ మనమే. ఈ కేసుని డీల్ చేశాక దొంగలుగా బయటపడి బయటకు వెళ్లేది మనమే. ముందసలు ఈ కేసుని టేకప్ చెయ్యాలా వద్దా అని సూర్య డిసైడ్ అవ్వాలి కదా.